నిర్గమకాండము 39వ అధ్యాయం 1వ వచనం. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రాలను కుట్టిరి. అర్థమవుతుందా? ప్రతిష్ఠిత వస్త్రం ఇది. ఈ వస్త్రం లేకుండా అహరోను అనగా ప్రధాన యాజకుడు లోనికి రాలేడు. He won't be accepted without this special anointed consecrated garment. What it indicates? అసలు ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ప్రధాన యాజకుడు యాజకులలో ప్రధానుడు. ఇతడు మనుషులందరి యొక్క, ఇజ్రాయేలీయులందరి యొక్క పాపముల కొరకు సంవత్సరానికి ఒకసారి 7వ మాసం 10వ దినాన కోడల యొక్కయు రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు. అక్కడ మానవుల పక్షంగా, తన పక్షంగా తాను ప్రత్యేకమైనటువంటి ఆ రక్త ప్రోక్షణాన్ని చేసేవాడు. ఆ విధంగా రక్త ప్రోక్షణ చేసినప్పుడు దేవుడు అతనిని, అతని యొక్క బలిని అంగీకరించి పాపమునకు క్షమాపణ ఇచ్చేవాడు. కనుక సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలు జాతి దేశము యొక్క పాపమంతటి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుట కొరకు తన ప్రాణానికి తెగించి వెళ్ళేటువంటి వాడు ప్రధాన యాజకుడు. అతను మనుషుల పక్షముగాను దేవుని పక్షముగాను మధ్యవర్తిగా వెళ్ళబోతున్నవాడు. దేవుని కుమారుడు మన ప్రధాన యాజకుడిని అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు అని వ్రాయబడింది. అపోస్తల కార్యములోని 7వ అధ్యాయం మొదలుకొని చదువుతున్నప్పుడు మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకుడు, రాజు, అబ్రహామును ఎదుర్కొని దశమాంశాలు తీసుకున్నవాడు, యేసుక్రీస్తు యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడని రాశాడు. ద హై ప్రీస్ట్ ఈస్ జీసస్ క్రైస్ట్, బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మనుషులకి దేవునికి మధ్యన మధ్యవర్తి అయినటువంటి వాడు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు, ఏ మోడల్ హై ప్రీస్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు ఛాయ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీడ ఆ అహరోను యొక్క ప్రధాన యాజకత్వం. అది తొలగించబడేటువంటి యాజకత్వం, అసంపూర్ణమైనటువంటి యాజకత్వం. యాజకుడు అయినటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి వాడు తన పాపం కొరకు కూడా పాప క్షమాపణ కొరకు అప్లై చేసుకోవాల్సి వచ్చేది. కానీ యేసుక్రీస్తు అట్లా కాదు. ప్రజల పాపం కొరకు స్వరక్తం చేత దేవుని సన్నిధిలో ఒక్కసారే ప్రవేశించాడు. ఆయన ఒక్కసారే ప్రవేశించడం వలన మానవుల యొక్క ప్రతి పాపము క్షమించబడుతుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద హై ప్రీస్ట్. దానికి ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకోవాలి. అంటే తలపాగా ఉంటుంది, భుజకీర్తులు ఉంటాయి, పైనుండి కిందకు అంగీ ఉంటుంది, దాని మీద ఎఫోద్ ఉంటుంది, తర్వాత దానిపైన ఒక పథకం ఉంటుంది, దానిలో 12 ప్రత్యేకమైన రత్నాలతో కూడినటువంటి రాళ్ళు ఉంటాయి, లోపల ఊరిమి తుమ్ము ఉంటుంది, భుజకీర్తులు ఉంటాయి, రోబ్ ఉంటుంది, గంటలుంటాయి. ఇవన్నీ ప్రతిష్ఠితాలే, ఇవన్నీ ప్రత్యేకంగా చేయబడ్డవే. ఇవన్నీ కూడా అతని యొక్క లక్షణాలను సూచిస్తున్నవే, అతని యొక్క లక్షణాలను సూచిస్తున్నాయి. తలపాగా పైన బంగారు సూత్రం చేత పరిశుద్ధుడని రాయటం, భుజకీర్తుల మీద 2 భుజాల మీద 6 గోత్రాలు చొప్పున పేర్లు రాసుకోవటం, 12 రాళ్ల మీద 12 గోత్రాల పేర్లు రాసుకోవటం. ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే యాజకుడు ఈ 12 గోత్రాల ప్రజలను భరిస్తున్నటువంటి వాడు. అలాగే యెహోవా పక్షంగా, పరిశుద్ధుని పక్షంగా మనుషుల కొరకు త్యాగము చేస్తున్నటువంటి వాడు అనేది తెలియజేయబడుతుంది. కనుక ఈ వస్త్రాలు ప్రతిష్ఠిత వస్త్రాలు. ఇవి ఎలా కుట్టాలో దేవుడే చెప్పాడు, ఏ విధంగా కుట్టాలో దేవుడే చెప్పాడు. ఇది ఒక న్యూ స్ట్రక్చర్డ్ గార్మెంట్స్, న్యూలీ డిజైన్డ్ గార్మెంట్స్. ఇలాంటివి వేరొకటి వేసుకోకూడదు, ఒక ప్రధాన యాజకుడే వేసుకోవాలి. సరదా కూడా వేసుకోకూడదు.
ఎవడూ దాన్ని చేసుకోకూడదు. ప్రధాన యాజకుడు టెంపుల్లో సర్వీస్ చేస్తున్నప్పుడే ఈ వస్త్రాలు వేసుకుని లోపలికి వెళ్ళాలి. ఇయర్లీ వన్స్ ఈ ప్రధాన యాజకుడు మారిపోతూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 2వ వచనం, అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల నూనెతోను పేనిన సన్ననారుతోను ఏఫోదుని చేసిన. ఏఫోదు ఒక రౌండ్ కంప్లీట్ గార్మెంట్, మధ్యలో తలపట్టడానికి ఒక రంధ్రం ఉండి దాని చుట్టూతా కూడా చక్కటి బార్డర్తో కుట్టి దాన్ని పైనుండి కిందకి వేసుకుంటారు. దాని కూర్చు భుజఖండాలు చేశారు. దాని అంచుల మీద 2 అంచుల మీద అవి కూర్చబడ్డాయి. దాని మీద ఉన్న ఒక విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతో నీల ధూమ్ర రక్త వర్ణములు గల సన్నని పేరిన నారతో చేయబడింది. అది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేయబడింది. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ గార్మెంట్. ఏకమైనటువంటిది, పైనుండి కిందకు ఏకాండమైనటువంటి అంగీ అది. దాని మీద ఎఫోదు ధరిస్తున్నాడు. కనుక ఎఫోదు ప్రార్థనను సూచిస్తోంది. ఎఫోదు ధరించుకుని యెహోవా యొద్ద విచారణ చేశారు బైబిల్ గ్రంథాల్లో. కనుక 133 సంకీర్తనలు అహరోను తల మీదుగా పోయబడి గడ్డము మీదుగా కారుచు అంగీల అంచుల మట్టుకు దిగజారిన సుగంధ పరిమళ తైలం అని అన్నాడు. అంచుల మట్టుకు ఏకాండమైనటువంటి వస్త్రం అది. 6వ వచనం, మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధం చేశారు. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలు పేర్లు వాటి మీద చెక్కారు. 12 రత్నాలు వాడారు. ఆ 12 రత్నాలు కూడాను స్పెషల్లీ డిజైన్డ్ ఆ సూత్రాలతో వాటిని కుట్టి వాటిని పెట్టారు. అవి ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచాడు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. మరియు అతడు ఏఫోదు పనివల బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల పంక్తులతోను సన్ననారుతోను చిత్రకారుని పనిగా పతకాన్ని చేశాడు. ఈ 12 రత్నాలు కూడా ఈ పతకము యందు వేలాడబడేటట్లుగా చేశాడు. ఈ పతకం చచ్చౌకముగా ఉండి అతని రొమ్ము మీద ఇది ఆనుకునేటట్టుగా ఉంటవి. అది చచ్చౌకముగా ఉన్నదంటే స్క్వేర్ పతకం అన్నమాట. ఆ పతకమును మడతగా చేశారు. అది మడవబడినదే జానడు పొడుగు జానడు వెడల్పు కలిగినది. దానిలో 4 పంక్తులు రత్నాలు పొదిగారు. 3 చొప్పున 4 లైన్స్లో 12 రత్నాలు ఉండేట్టు పెట్టారు. అవి మొట్టమొదటిది మాణిక్యము, గోమేధికము, మరకతము కలిగినది మొదటి లైను. 2వ లైను పద్మరాగము, నేల, సూర్యకాంత మణులు కలిగింది 2వ లైను. 3వ లైన్లో గారుత్మకము, యశ్మరాయి, ఇంద్రనీల 3వ లైను. 4వ లైను రక్త వర్ణపు రాయి, సులిమాను రాయి, సూర్యకాంతపు రాయి. ఇది 4వ లైను. ఇవి ఈ 12 రత్నాలు 12 గోత్రాలను జ్ఞాపకం చేస్తూ అవి వాటి యొక్క ప్లేసెస్లో అమర్చబడి అది ప్రధాన యాజకుని యొక్క ఛాతీ పైన అది వేలాడుతూ ఉంటుంది. ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు చొప్పున 12 ముద్రల వల్ల చెక్కబడి వారి పేర్లు ఒక్కొక్క రత్నం మీద వ్రాయబడ్డాయి. మరియు వారు ఆ పథకానికి మేను బంగారుతో అల్లికైన గొలుసులు చేశారు. ఇదంతా ఆర్టిస్టిక్ డిజైన్డ్ వర్క్ అని మనకు అర్థమవుతోంది. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరాలు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలలో ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొమ్ములను ఉన్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలను తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాన్ని ఉంచారు. 19వ వచనం, మరియు ఆ 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటున్న పతకము లోపల అంచున దాని 2 కొనలను వాటిని వేసిరి. 20వ వచనం, మరియు 2 బంగారు ఉంగరాలను చేసి ఏఫోదు చిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు వద్ద ఉన్న దాని ఎదుట ప్రక్కను ఏఫోదు 2 భుజగంటముల దిగుమును వాటిని వేసిరి. 21వ వచనం, ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండినట్లు అది ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేటట్లు ఆ పతకమును దాని ఉంగరమునకును ఏఫోదు ఉంగరమునకును నీలి సూత్రముతో కట్టారు. ఇట్స్ ఎ స్పెషల్ డిజైన్. ఆ పతకము చచ్చౌకముగా చేయబడి రత్నములు పెట్టుటకు వీలైనటువంటి విధానములో వాటిని అమర్చి అవి పడిపోకుండానట్లుగా నీలి సూత్రం చేత దానిని కట్టారు. అది యెహోవా చెప్పాడు అలా కట్టమని. కనుక అతడు భరించువాడై ఉన్నాడు. భుజకీర్తుల మీద 12 పేర్లు భరిస్తున్నాడు. రొమ్ము మీద 12 పేర్లు భరిస్తున్నాడు. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము
నూలుతో అల్లిక పనిగా చేశాడు. ఆ చొక్కాయి మధ్యన రంధ్రము కవచం వలె ఉన్నది, అది చిరగకుండా రంధ్రం చుట్టూతో ఒక గోటు ఉన్నది. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేశారు. ఇది ఎందుకు చేశారు? యాజకత్వానికి గుర్తు. మరియు వారు మేరుగు బంగారుతో గంటలను చేసి దానిమ్మ పండ్ల మధ్యన, అనగా చొక్కాయి అంచుల మీద చుట్టూ దానిమ్మ పండ్ల మధ్యన ఆ గంటలను పెట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల చుట్టూ కూడా ఉంచారు. ఇతను లోనికి వెళ్ళినప్పుడు ఆ గంటలు నిత్యం మోగుతూ ఉంటాయి. అతను కదులుతున్నప్పుడు గంటలు మోగుతుంటాయి. గంటలు మోగుట లేదు అని అంటే అతను చనిపోయినట్టే. కనుక దేవుడు అతను అంగీకరిస్తేనే అతను లోపల బ్రతుకుంటాడు. అతని నడుకు ఒక తాడు ఉంటుంది, అది బయటకు వేలాడబడి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి ప్రధాన యాజకుని యొక్క నడుముకి ఒక తాడు కడతారు. ఆ తాడు పరిశుద్ధ స్థలము లోపలకు ఉంటుంది. దాన్ని బయట నుంచి లాగేస్తారు తప్ప అతి పరిశుద్ధ స్థలంలోకి అంగీకరించబడిన ప్రధాన యాజకుని శవాన్ని తీయటానికి లోపలికి ఎవరు వెళ్ళరు. అడ్డుతెర దాటి లోపలికి వెళ్ళటానికి ప్రధాన యాజకునికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అనుమతించబడింది. కనుక ఒకేసారి ప్రధాన యాజకుడు దేవుని యొద్దకు వెళ్ళి పాప పరిహారార్థం చేస్తాడు అని చెప్పడానికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశాడు. 27 నుంచి 29 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకు అతని కుమారులకు నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కొళ్ళాయిలను, కొళ్ళాయిలంటే తల మీద పెట్టుకునేటువంటి వస్త్రాలు, క్యాప్స్, వాటిని సన్ననారతో బుట్ట పని అయిన నడికట్టులను చేశారు. అహరోనుకు ప్రధాన యాజకుని వస్త్రము, కుమారులకు యాజకుల వస్త్రాలను చేశారు. 30వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణం చెక్కి ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే రాత రాశారు. పైన తలపాగా, దానిపైన యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బంగారు పథకాన్ని పెట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టినట్లు దానికి నీలి సూత్రం కట్టారు. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడింది. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగానే దీనిని ఇశ్రాయేలీయులు చేశారు. అర్థమవుతుందా? కనుక బిషప్స్ యొక్క టోపీలో పైన పెట్టుకునేటువంటి ఆ కిరీటంలో ఈ రంగులన్నీ ఉంటూ మీరు చూస్తారు. నేను బిషప్ అభిషేకం తీసుకున్నప్పుడు నా తల మీద ఉంచబడినటువంటి పాగా, దానిలో ఈ 4 రంగులు ఉండేటట్టుగా శ్రద్ధ తీసుకోబడింది. కనుక దైవ సేవకుడు, హై ప్రీస్ట్ లైక్ బిషప్, ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి స్పెషల్లీ ఆర్డైన్డ్ ఫర్ పీపుల్ బిఫోర్ గాడ్, దాన్ని ఇది జ్ఞాపకం చేస్తోంది. 33వ వచనం నుండి మనం చూస్తే గుడారము యొక్క ఉపకరణాలు, దాని సమస్తము ఏమేమి చేయబడ్డాయో మోషే ఎదుట ప్రజెంట్ చేయటానికి వీటన్నిటిని కూడా తీసుకెళ్తున్నాడని రాశాడు. మందిరము, గుడారము, దాని ఉపకరణాలు, దాని కొలుకులు, పలకలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు పైకప్పు, సముద్ర వత్సముల తోళ్ల పైకప్పు, కప్పు యొక్క తెర, సాక్ష్యపు మందసం, దాని మోతకర్రలు, కరుణాపీఠం, బల్ల, దాని ఉపకరణాలు, సముఖపు రొట్టెలు, పవిత్రమైన దీపవృక్షం, దాన్ని సవరించుటకు ప్రదీపాలు, దానిలోనికి తైలము, బంగారు ధూపవేదిక, అభిషేక తైలము, పరిమళ ధూపద్రవ్యము, శాలాద్వారమునకు తెర, ఎత్తడి బలిపీఠాలు, దానికి ఉండే జల్లిడ, దానికి ఉండే మోతకర్రలు, ఉపకరణాలు, గంగాళం, దాని పీట, ఆవరణపు తెరలు, దాని దిమ్మలు, దాని పెండగట్లు, దాని తెరలు, దాని తాళ్ళు, దాని మేకులు, ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి యాజక సేవా ధర్మం కొరకైన వస్త్రాలు, పరిశుద్ధ యాజక వస్త్రాలు, అహరోను యొక్క ప్రత్యేక వస్త్రాలు, ఇవన్నీ తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అని. దానికి నిలబెట్టాలి, దాన్ని నిలబెట్టాలి. ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రెడీ. మీరు గమనించండి, వాళ్ళు తీసుకొచ్చింది 15 రకాల పదార్థాలు, ప్రజలు ఇచ్చింది 15 రకాలైనటువంటి మెటీరియల్స్ ఇస్తే వీళ్ళు దాన్ని దేవుని యొక్క మందిరమునకు అవసరమైన వస్తువులను చేశారు.
the raw material turned into the useful instruments useful for the tabernacle. అర్థమవుతుందా? కనుక ఒక ప్రొడక్ట్ రావాలి అని అంటే రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఈజ్ మనీ అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? ప్రజలు డబ్బు ఇస్తారు, సేవకుడు ఆ డబ్బును వినియోగించి ఒక అద్భుతమైనటువంటి సేవా ఫలాన్ని తీసుకొని వస్తాడు. నేను ఎప్పుడు చెబుతున్నాను, భారతదేశ ప్రధాన 25 భాషల్లోనికి, ప్రపంచ ప్రధాన 100 భాషల్లోనికి బైబిల్ గ్రంథము ఇప్పటికే కొన్ని వందల భాషల్లో తర్జుమాయి అందుబాటులోకి వచ్చిన బైబిల్ గ్రంథం, దాని వ్యాఖ్యానం కనుక అందుబాటులోకి తీసుకుని వస్తే ప్రపంచం అత్యధిక భాగం క్రీస్తు దగ్గరకు రావటానికి, క్రీస్తును అర్థం చేసుకోవటానికి సులువుగా వారి చేతుల్లో ఉన్న టెలిఫోన్స్ ద్వారా, వారి ఇంటిలో ఉన్న కంప్యూటర్స్ ద్వారా వారి భాషలో దేవుని సులువుగా తెలుసుకోగలుగుతారు. బైబిల్ అందరికీ అర్థం కాదు. బైబిల్ యొక్క వ్యాఖ్యానం చేత బైబిల్ అర్థమవుతుంది. కనుక ప్రపంచానికి దీవెనకరంగా ఉండటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. దాని కొరకు ప్రజలు ఇచ్చేది పైకము, డబ్బు, కానీ దాని ఫలితము పరలోక రాజ్యంలో అనేక మంది ప్రజలు మనకు కనపడబోతున్నారు. అదేవిధంగా ప్రజలు డబ్బు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఇత్తడి ఇచ్చారు, వెండి ఇచ్చారు. వాటి చేత ప్రజ్ఞ కలిగినటువంటి సేవకుడు పనిచేసినప్పుడు ఈ ఉపకరణాలు వచ్చాయి. వీటన్నింటినీ ఇంకా కంపైల్ చేసి కూడా నిలబెట్టాలి. అది మోషే గారు చేశాడు 40వ అధ్యాయం ప్రారంభంలో. 39వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం.